నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌క్యూమే. నేను మీ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తోడు నోయిడా రాజేశ్వరి గారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అమ్మ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించడం, ప్రేమ అనేది సహజం. కానీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు జెన్యూన్‌గా ఉండకుండా అవును. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అవును. ప్రేమలో ఉండి కూడా పెళ్ళైన వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు, పెళ్ళి అవ్వలేని వాళ్ళు పెట్టుకుంటున్నారు. అవును. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? అసలు చెప్పాలంటే ప్రేమ అనేది ఈ రోజుల్లో లేదమ్మా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ప్రేమించాను అనుకుంటున్నారు సవా, అదంతా ఇన్ఫాక్చుయేషన్, మోహం అంటారు దాన్ని. మోహం తప్ప ప్రేమ కాదు. ఎందుకు ప్రేమించారు? వాడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు కాబట్టి. వాడెందుకు దీన్ని ప్రేమించాడు? ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి. అనాకారులు నేను ప్రేమించాను వాళ్ళని నాకు ఒక్కళ్ళని చూపించే ప్రపంచంలో. అనాకారిగా ఉన్నా సరే వాడు మనసు చూసి నేను ప్రేమించాను, వాడు మంచితనం చూసి లేదు. నేను ప్రేమించాను అలాంటి వాళ్ళు ప్రేమ ఎవరైనా ఎక్కడ ఉంటారా? ఉందా అసలు? లేదు. లేదు. అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? వాడు అందాన్ని ప్రేమిస్తున్నావు, వ్యక్తిని ప్రేమించట్లా, వాడి రూపాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు. ఆ రూపం పోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకోవు కదా. ఏ యాక్సిడెంట్లోనో వాడికి దెబ్బ తగిలిందనుకో, డ్యామేజ్ అయిందనుకో, వాడి ఫేస్ డ్యామేజ్ అయిందనుకో, పెళ్లి చేసుకోవు కదా. అంటే నువ్వు ఎవరిని ప్రేమించావు? వ్యక్తిని కాదు, వ్యక్తి బయటకు కనిపించే అందాన్ని, శారీరక సౌందర్యాన్ని ప్రేమించావు. మగవాడు కూడా అంతే, ఆడదాన్ని శారీరక సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు. అంచేత ఇది ప్రేమ కాదు, ఇది కేవలం మోహం మాత్రమే. ఆ అందం చూసి భ్రమిస్తున్నారు, ఓ పువ్వును చూసి తుమ్మిద భ్రమించినట్టు. అంచేత అలాంటివి కాకుండా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? అసలు దాంపత్య జీవితంలో ఉండే నమ్మకమే పోయింది కదా. దంపతులు అంటే ఒకరికొకరు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామని చెప్పిస్తారు మగవాడితో. అట్లాగే ఆడది కూడా. ఈ ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఈ స్త్రీని వీడను, ధర్మార్థ కామ మోక్షాల్లో నేను ఈ స్త్రీని వీడను అని మగవాడు లక్షణాలు ఆపాదించారు. కానీ ఎంతవరకు అలా ఉంటున్నారు? వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు ఉండటం లేదు, వీళ్ళు ఉండట్లేదు, భర్త ఉండటం లేదు, భార్య ఉండట్లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ కంటే? సెక్స్కి ప్రాధాన్యం అయిపోయింది. ఎక్కడ చూడు, ఏ పేపర్లో చూడు, ఏ న్యూస్లో చూడు, హత్యలు మర్డర్లు ఏవి చేసినా కూడా ఈ 20-40 మధ్యలోనే జరుగుతాయి ఇవన్నీ. 20-40 మధ్య వయసు వాళ్ళే కదా ఈ హత్యలు చేసే వాళ్ళందరూ. ఎందుకంటే 20-40 ఏళ్ల మధ్యలో భర్తతో పెళ్ళి, నిన్న పేపర్లో అనుకుంటా చూసా, 40 ఏళ్ల వయసు ఆమెకు, దగ్గర దగ్గర 20 ఏళ్ల కూతురుంది. 25 సంవత్సరాల మేనల్లుడు వరుస వాడితో వెళ్ళిపోయింది ఈ 4 పిల్లల్ని వదిలేసి. 4 పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు. 20 ఏళ్ల కూతురుంది, వాళ్ళందరినీ వదిలేసి 40 ఇయర్స్ ఆవిడ 25 ఇయర్స్ వాడితో వెళ్ళిపోయింది. అంటే ఈమె ఏం ఆశించింది, వాడు ఏం ఆశించాడు? ఆబ్వియస్లీ ఇంకా అంతే. తనకంటే చిన్నవాడితో ఎలా వెళ్ళగలిగింది? ఒకరోజు 2 రోజులు కాదు, 40 ఇయర్స్ 20 ఇయర్స్ అంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాల తేడా ఉంది. తన ఇంచుమించు తన కూతురు వయసు వాడు. ఆ వయసు వాడితో ఎలా వెళ్ళగలిగింది అంటే సెక్స్, కోరిక, అంతే. ఆ కోరిక తీరాలి. అంటే జీవితం అంటే పెళ్ళి అంటే సెక్స్కి ప్రాధాన్యతే, కానీ పెళ్ళి అంటే సెక్స్ అనేదమ్మా ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ లైఫ్. జీవితంలో, సంసారంలో సెక్స్ అనేది ఒక భాగం మాత్రమే. అదే సెక్స్ కాదు, అదే జీవితం కాదు, అదే వైవాహిక బంధం కాదు. 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఎందుకు ఉంటున్నారు? వాళ్ళ మధ్య సెక్స్ లేదని ఎందుకు విడిపోవట్లేదు చెప్పండి? 20-25 ఏళ్ల వయసులో వాళ్ళ మధ్య సెక్స్ ఉంటుంది, 30 ఏళ్ళకు ఉంటుంది, 40 ఏళ్ళకు ఉంటుంది, 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉండదు కదా. అయినా ఎందుకు ఉంటున్నారు? దేర్ ఈజ్ ఎన్ ఎమోషనల్ రిలేషన్. వాళ్ళిద్దరి మధ్యన ఒక 25-30 సంవత్సరాలు కలిసి సంసారం చేయడంలో, పిల్లల్ని కని కష్టసుఖాలు పాలు పంచుకుని ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు బ్రతకటంలో, నాకు నువ్వు నీకు నేను అన్న బంధం ఏర్పడింది. అదొక మానసికమైన బంధం. సెక్స్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ నీడ్, బయలాజికల్ నీడ్ అది. కానీ మానసికమైన బంధం ఉంది. అది 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాళ్ళని ఒక చోట నిలబెడుతోంది. ఎక్కడ పోయినా, ఏ పుట్టింటికి వెళ్ళి అమ్మ మా ఆయన ఉండలేరని ఇప్పుడు పరిగెత్తుకు వస్తుంది 4 రోజుల్లో. పెద్ద వయసు వచ్చిన కొద్దీ ఇంకా తొందరగా ఉంటుంది. పెద్ద వయసులో వాళ్ళ మధ్య ఏముందని అంటే ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. ఎవ్వరికీ తెలియని నిజం ఏంటంటే, యాక్సెప్ట్ చెయ్యంది కూడా ఎమోషనల్ రిలేషన్, మానసికమైన బంధం ఉంది. ఆ ఎమోషనల్ రిలేషన్కి కట్టుబడే ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ మధ్య సెక్స్ ఉన్నా లేకపోయినా ఇన్ని సంవత్సరాల వయసులో ఇంత దాంపత్య జీవితంలో పిల్లలు పెంచడము, వాళ్ళ కష్టసుఖాలు, పెళ్ళిళ్ళు, కార్యాలు, ఈ కార్యాలన్నీ చేసుకురావడంలో ఈ కష్టసుఖాలన్నీ ఒకళ్ళకొకళ్ళు తోడుగా భరించుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ బంధం మరింత బలపడింది కాబట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాక ఆ మధ్య సెక్స్ లేదు కదా ఎందుకు అని విడిచిపెట్టి పోటల్లా.
ఎందుకని వెళ్ళిపోవటం లేదు అంటే ఒకరికొకరు తోడుగా ఇన్ని సంవత్సరాల దాంపత్య జీవితం కలిసి చేసే ఒక ఫ్రెండ్ ఉన్నారనుకో, కొన్ని సంవత్సరాలు మన పక్కింటి వాళ్ళు ఉంటారు, ఒక 10 ఏళ్ళు మన పక్కన ఉన్నారు, వాళ్ళతో బాగా మనకి దోస్తి, వాళ్ళు వేరే వెళ్ళిపోయారు, అంతో ఇంతో బాధపడతాం కదా, అయ్యో 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం వెళ్ళిపోయారని. వెళ్ళాక కూడా కొద్ది రోజులైనా కనీసం ఫోన్లు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఏం చేత ఏమిటి ఈ రిలేషన్ వాళ్ళకి మనకి ఉన్నదంటే ఎమోషనల్ రిలేషన్. ఆ ఎమోషనల్ రిలేషన్ అనేదే మనిషిని కట్టిపడేసేది. అదే భార్యాభర్తల మధ్య నిలబడేది కూడా సెక్స్ కాదు, అది కొంతవరకే ఉంటుంది, ఒక ఏజ్ వరకే ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన బంధం అంతా ఎమోషనల్ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన. అదే వాళ్ళిద్దరిని ఒక చోట చేరుస్తోంది, ఒక చోట నిలబెడుతోంది. ఆ కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషాలు అన్నీ భరించేలాగా చేస్తోంది. పిల్లల పెళ్ళిళ్ళు, కష్టాలు, అప్పులు, సొప్పులు ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఇద్దరు కలిసి మన ఇందులోంచి బయటపడాలి అని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ రిలేషన్. దురదృష్టవశాత్తు ఎమోషనల్ రిలేషన్ కంటే ఫిజికల్ రిలేషన్కి ప్రాధాన్యత పెరిగిపోయింది ఈ రోజుల్లో. అంచేత అసలు అక్కడ దాకా ఎక్కడ ఆగుతున్నారు, పెళ్ళిళ్ళు కార్యాలు అయ్యేదాకా ఆగట్లేదు కదా. ఇంకా ఒక పిల్లకి పెళ్లి కాలే, 20 ఏళ్ళు రాలేదు, 40 ఏళ్ళు రాకుండా ఇప్పుడు వెళ్ళిపోయింది కరెక్టే, పోనీ అనుకుందాం, ఏదో వాడు ఇష్టపడ్డాడో వెళ్ళిపోయింది. 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళు వాడు నిన్ను చూస్తాడా? 20 సంవత్సరాలు వాడు నిన్ను చూస్తాడా? అప్పటికి వాడికి ఎన్ని ఏళ్ళు వస్తాయి? 25, 20, 45 ఏళ్ళు వస్తాయి. వాళ్ళ ఇంకా సామర్థ్యం ఉంది, నువ్వు ముసల్దానివి అయిపోయావు, అప్పుడు నీ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంటుందా? అదే భర్త అనుకో, 4 పిల్లల్ని కన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఆ పిల్లల్ని పెంచుకోవడంలో ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. అది పోయి కేవలం సెక్స్ కోసం అని 25 ఏళ్ళ కుర్రాడు వెంట పడితే 45 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు నీ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది? వాడు ఇంకో యంగ్గా ఉండే అమ్మాయిని చూసుకుంటాడు. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఇటు వెనక్కి రాలేవు, అటు ముందుకు వెళ్ళలేవు, వాడిని చూడు, ఎటు కాకుండా జీవితం అయిపోయింది కదా. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారో అర్థం కాదు నాకు. ఆ అమ్మాయి కూడా నేను చదివింది ఏంటంటే, కొన్నాళ్ళ తర్వాత వాడితో గొడవ వచ్చింది, ఆ 25 ఏళ్ళ కుర్రాడితో ఏదో గొడవ వచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది భర్త దగ్గరికి వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఇద్దరికి సెట్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది వాడి దగ్గరికి. నేను వాడితోటే ఉంటాను, నా భర్తతో నేను ఉండను అని. 4 పిల్లలు, అసలు పిల్లల్ని కన్నా తల్లి ఎట్లా చేయగలిగింది? తల్లి అంటే అది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తల్లికి. ఎవరికి ఉన్నా సరే ఆఖరికి పశువులు కూడా కొమ్మిసురుతాయి ఆ దూడ దగ్గరికి వెళ్తే, దాన్ని ఏం చేస్తారో నే భయం కొద్దీ. అలాంటి తల్లి అంటే తన ప్రాణాలను అడ్డేసి ఇప్పుడు బిడ్డని ప్రసవించడం అంటే మళ్ళీ జన్మ అంటారు ఆడదానికి. అంత చావుకి సిద్ధమయ్యి బిడ్డని కనాలి అనే మమకారం ఉన్నటువంటి తల్లి స్థానంలో ఉన్న స్త్రీ, తల్లి పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని చంపేసి, కొన్ని చోట్ల పిల్లల్ని చంపేసి వాడితో హనీమూన్ వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్తున్నారు? పిల్లలు ఎలా చంపగలుగుతుంది ఆడదాని మనసు అంటే చాలా సున్నితమని చెప్తారు. ఇదివరకు మనం వినేవాళ్ళం, చాలా కోమలమైంది, చాలా సున్నితమైంది అంటారు. అంత సున్నితమైన మనసు ఏమైపోయింది? అంత కోమలమైన మనసు ఎలా పోయింది? ఇంత క్రూరమైన పనులు ఎలా చేయగలుగుతున్నారు ఆడవాళ్ళు? అది ఇప్పటికీ నాకు $1 మిలియన్ క్వశ్చనే. అంటే ఒకప్పుడు మగవాళ్ళు చేశారు, ఏది యాసిడ్ పోయడము, హత్యలు చేయడము, ఇలాంటివన్నీ మగవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఆడవాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళల్లో కూడా ఎందుకు ఈ క్రుయాలిటీ వచ్చింది? ఇలాంటి నేరాలు ఎలా చేయగలుగుతున్నారు? అన్నింటినీ మించి కన్న పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతుంది? ఎన్నాళ్ళు ఉంటుంది ఆ మోజు? ఆ తర్వాత నీ పిల్లలు గుర్తురారా నీకు? అమ్మ అనే పిల్లలు గుర్తురారా? ఆ పిల్లలు వదిలిపెట్టి ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే ప్రపంచం దేవుడికి తెలియాలి అది. అంచేత సెక్చువల్ రిలేషన్ అనేది కొద్ది రోజులే, ఈ కొద్ది సంవత్సరాలకి, కొద్ది రోజులకు భ్రమపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అది నాణానికి రెండో వైపున కూడా ఉంటుంది కదా. పరీక్ష పాస్ అయితే, ఫెయిల్ అయితే ఏం చేయాలనే క్వశ్చన్ కూడా ఉండాలి కదా. నాణానికి రెండో వైపు ఆలోచించుకోవాలి కదా. వాడితో వెళ్ళావు, బాగుంది, ఆల్రెడీ నీకు 40 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత మీ ఇద్దరి మధ్యన సెక్చువల్ రిలేషన్ ఉంటుందా? లేకపోతే అప్పుడు ఏం చేయాలి? వాడు పొమ్మంటే ఏం చేయాలి? పొమ్మంటే ఎక్కడికి వెళ్తావు? అది ఆలోచించుకోవద్దా? ఆవేశంతో వెళ్ళిపోతున్నారే కానీ అంటే అన్నాళ్ళు అంత దూరం వెళ్ళటం లేదు ఆలోచన. ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత వాడు పొమ్మంటే, నాకు ముసలితనం వచ్చాక అప్పుడు నేను ఎలా బ్రతకాలనే ఆలోచన 20 ఏళ్ళ దాకా తర్వాత ఆలోచించట్లా. ఇవాళటి ఆనందం, ఇవాళది బాగుంది కదా, ఇవాళ హ్యాపీగా ఉన్నాం కదా, బస్ అయిపోయింది. రోడ్డు మీద అనుకునే ముష్టివాడు చూడు, ఇవాళ కడుపు నిండిందంటే వాడికి రేపటి బ్యాంక్ బ్యాలెన్సు, డబ్బులు, రేపు ముష్టి దొరుకుతుందో లేదో అని ఆలోచించకూడదు. ఏ రైల్వే స్టేషన్లోనో, బస్ స్టాండ్లోనో, ఏ సోఫాలోనో వాళ్ళు జనాలు కూర్చుని బల్ల మీద పడుకుంటాడు, నిద్రపోతాడు. వాడు హాయిగా నిద్రపడుతుంది. రేపటి గురించిన చింత వాడికి లేదు.
మిలీనీర్లు ఉంటారు, కోట్లు సంపాదిస్తారు, వాళ్ళు నిద్ర మాత్రం వేసుకుంటే కానీ పడుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి నిద్ర రాదు. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, బిజినెస్ గొడవలు ఇన్ని ఉంటాయి మైండ్లో. వాడికి ఏమీ లేదు, ఇవాళకి తీరిపోయింది బస్సు, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుంటాడు, నిద్రపోతాడు. అలా వీళ్ళు కూడా ఇవాళ సెక్సే ఆలోచిస్తున్నారు. కానీ దీని తర్వాత దీని పర్యవసానం ఏంటి? బంధువుల్లో పేరు పోయింది, చుట్టాల్లో పోయింది, తెలిసిన వాళ్ళల్లో పోయింది, స్నేహితుల్లో పోయింది, అందరూ చీకొట్టారు, సమాజం అంతా చీకొట్టింది. రేపు పొద్దున్న నీకు వాల్యూ ఉందా? వాడితో వెళ్ళిపోయావు, బాగుంది. నీకేమైనా సొసైటీలో వాల్యూ ఉందా? ఒక మనిషిగా నీ స్థానం ఎంత దిగజారిపోయింది. ఇంకా పిచ్చోడు, ఆ నలుగురు బిడ్డల తండ్రి, వాడు మంచోడు కాబట్టి వాడు మళ్ళీ వెనక్కి వస్తే అట్టు పెట్టుకున్నాడు కొన్నాళ్ళు. అట్టు పెట్టుకున్నాక మళ్ళీ కాంప్రమైజే వెళ్ళిపోయింది వాడి దగ్గరికి. అంచేత ఇలాంటి ఘోరాలు అనేవి, ఇది శాశ్వతం కాదు, ఈ సెక్స్ అనేది శాశ్వతం కాదు, అది భార్యాభర్తల బంధంలో ఒక పార్ట్ మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దాన్ని గుర్తు చేసుకోగలిగితే ఇది ఒకటే జీవితం కాదు, జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలు ఉన్నాయి, కుటుంబం ఉంది, పెళ్ళి ఉంది, సమాజం ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఇంతమందిని కాదని నేను వెడితే నా పరిస్థితి ఏంటి అనే ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటూ వెళ్ళరు. ఆ వెనక్కి తిరిగి ఆలోచన లేదు, ఎంతసేపు వెళ్ళిపోవాలి అంతే, అదొకటే ఆలోచన. అంచేతే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు తెలియక. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈ తరపు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి తరం ఏదైనా ఆలోచన అనేది ఉండాలి కదమ్మా. ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. ఇవాళ కోపం వచ్చి తిట్టేసుకుంటే ఎన్నైనా తిట్టుకుంటాం. ఒక్కరోజు ఆగు, ఈ ఆవేశం రేపటికి ఇంత వేడి ఉండదు, తగ్గుతుంది, చల్లారితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి భార్యాభర్తలు కూడా అంటే అనుకుంటారు. ఇవాళ విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇవాళకి కాగు, రేపటికి ఈ వేడి ఉండదు. రేపు ఎడదాం అనిపించినప్పుడు ఈ వేడి తగ్గాక అమ్మో పిల్లలు ఏమైపోతారో అని ఆలోచన వస్తుంది. వాడు కూడా ఇది వెళ్ళిపోతే పిల్లలు నేను పెంచగలనా అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మిమ్మల్ని ఈ కోపాన్ని తగ్గిస్తుంది. అంచేతనే మన వాళ్ళు చూడు, పూర్వం కోపం వస్తే 10 అంకెలు లెక్క పెట్టుకోండి అంటారు. 10 అంకెలు ఎందుకు లెక్క పెట్టుకోమన్నారంటే ఆ ఒక్క నిమిషంలోనూ ఆ క్షణంలో ఉన్న వేడి తగ్గుతుంది అని. అదే ఒకరోజు ఒక రాత్రి ఆగితే ఇంకా తగ్గుతుంది. క్షణికావేశంలో చేసే పని ఎప్పుడు కూడా అది సక్సెస్ కాదమ్మా. అది ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.